ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. గత ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకు కావాల్సిన 18 సీట్లు కంటే తక్కువ రావడంతో మాజీ సీఎం జగన్కు ప్రతిపక్ష హోదా అయితే కోల్పోయారు. అయితే దీనిపై ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇక నిన్నటి రోజున జగన్కు ప్రతిపక్ష హోదాపై హైకోర్టు సంచలన ప్రకటన అయితే చేసింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలాగా అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలంటూ వైకాపా శాసనసభ పక్షనేత వైఎస్ జగన్ దాఖలు చేసిన వ్యాజ్యం విచారార్హతపై కౌంటర్ వేయాలని శాసన వ్యవహారాలు న్యాయశాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ప్రతిపక్ష నేత హోదా కోసం స్పీకర్కు విజ్ఞప్తి చేసినట్లు జగన్ తరపు సీనియర్ న్యాయవాది చెబుతున్నందున దీనిపై వివరాలు సమర్పించాలంటూ అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. వ్యాజ్యం విచారార్హతకు లోబడి ఈ ఉత్తర్వులుంటాయని పేర్కొంది. మరోవైపు వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసన వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్కు నోటీసులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి గారు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలాగా శాసనసభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం జరిగిన విచారణలో ఆయన తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ తన వాదనలు వినిపించారు. ప్రతిపక్ష నేత హోదా పొందేందుకు పిటిషనర్ అర్హుడని చెప్పగా, న్యాయమూర్తి స్పందిస్తూ ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేనందున వ్యాజ్యంపైన లోతైన విచారణ జరపాల్సి ఉందన్నారు. ప్రతివాదులు కౌంటర్ వేయాలని ఆదేశిస్తామన్నారు. ముందు విచారార్హతను తేల్చండి అన్నారు. శాసన వ్యవహారాలు న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి తరపున అడ్వకేట్ జనరల్ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారార్హత లేదు. కౌంటర్ వేసేందుకు మాకు సమయం ఇవ్వండి. వ్యాజ్యం లోతుల్లోకి వెళ్లే ముందు విచారార్హతను తేల్చాలి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి కేశవ్ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చడం అభ్యంతరకరమైన ఆయన అయితే వాదించారు. ప్రతిపక్ష నేత హోదాపై నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరని న్యాయమూర్తి ప్రశ్నించగా, స్పీకర్ అంటూ ఏజీ బదులిచ్చారు. జగన్ తరపు సీనియర్ న్యాయవాది శ్రీరామ్ తమ వాదనలు కొనసాగిస్తూ, పిటిషనర్కు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని స్పీకర్కు వినతిపత్రం ఇచ్చాం. దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్కు న్యాయస్థానం నోటీసు ఇవ్వడంపై ఎలాంటి నిషేధం లేదు. మహారాష్ట్రలో కూడా స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చిన సందర్భం ఉంది. ఈ కేసులోని స్పీకర్ కార్యదర్శికి నోటీసు ఇచ్చి మా విజ్ఞప్తిపై ఏ నిర్ణయం తీసుకున్నారో స్పష్టత కోరాలని చెప్పి పేర్కొన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి, స్పీకర్కు జగన్ విజ్ఞప్తి చేసినట్లు చెప్తున్నందున ఏ నిర్ణయం తీసుకున్నారో చూద్దామన్నారు. అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శికి నోటీసులు అయితే జారీ చేశారు.